ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. రమ్యని జెన్యూన్ గా సపోర్ట్ చేసే ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, తను నామినేషన్స్ లో ఉంది, తన్ని సేవ్ చేసే బాధ్యత మన మీద ఉంది. ఏంటి రమ్యకి ఫ్యాన్స్ సారీ ఆమె చేసే ఎక్స్పోజింగ్ ని చూసి సొంగగాచిపోయే వాళ్ళని అడుగుందనమాట. సో కొంచెం మన రమ్య నామినేషన్స్ లో ఉంది, కొంచెం సేవ్ చేయండి అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అయితే కనకరించలేదు. సెబాష్ ఆడియన్స్ మామూలుగా లేదనమాట. సో మాకు యాంటీకి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళనైతే మేమైతే అసలు ఉంచము అనేది చూపించారు. వచ్చిన 1 వీకే పంపించేశారు. హ్యాట్స్ ఆఫ్ గైస్, మామూలుగా కాదు. అసలు తను వచ్చిన మోటివ్ ఏంటి? సో బయట ఎలాగో తనకి అంత నెగిటివిటీ వచ్చేసింది. సో ఇక్కడికి వెళ్ళి అయినా కూడా నేను అది కాదు, మీరు బయటే చూసారు నేను ఎలా ఉంటాను, నా క్యారెక్టర్ ఏంటి అనేది మీరు చూడలేదు, నేనేంటో ప్రూవ్ చేయడానికి నేను ఇప్పుడు ఈ హౌస్కి వస్తున్నాను అనేసి చాలా బాగా మంచిగా చెప్పుకుంటూ వచ్చిందనమాట. ఓకే, సెకండ్ ఛాన్స్ వచ్చిందిలే అనుకోవచ్చు. సో కానీ తను చేసిన పని ఏంటి? అందరూ కూడా కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారు కదా, సో నేను ఫోకస్ పెట్టడానికి వచ్చాను అనేసి చెప్పింది అనమాట. సో తను ఫోకస్ పెట్టింది ఎక్కడ? మిగిలిన వాళ్ళ మీద, మిగిలిన వాళ్ళ బాండింగ్స్ మీద, మిగిలిన వాళ్ళ గేమ్ మీద. తన గేమ్ ఆడడం అయితే మర్చిపోయింది అనమాట. సో లాస్ట్ వీక్ చూసినా కూడా ఈ వీక్ మొత్తం కూడా ఆ గేమ్ ఆడిందే లేదనమాట. ఇట్లా చూసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ పడుకున్న గాడిని లేచి మరి తన్నించుకుంటుంది అనమాట. సో తన ఏదైనా కూడా సో ఓకే, ఆ సిచ్యువేషన్ అయిపోయింది. దాదాపు చాలా రోజులు అవుతుంది అనమాట. అయిపోయి కూడా అది అందరూ మర్చిపోయారు. ఓకే, తను కూడా ఇక కంటిన్యూ చేసేస్తుంది పికిల్స్ వ్యాపారం కదా. సో తను ఓకే అనుకొని తను లీవ్ చేసుకొని వెళ్ళిపోయినా బాగుండేది అనమాట. సో మళ్ళీ బిగ్ బాస్ వీటిని ఇంకా స్ప్రెడ్ చేసుకుంది అనమాట. సో ఆల్రెడీ తను అయిపోయింది, ఇక ఓకే నడుస్తుంది, ఓకే అయిపోవచ్చు కదా. సో ఓకే, ఇక నా విషయం ఇక ఈ అమ్మాయి ఓన్లీ అట్లే కాదు, పాపం అనుకునే వాళ్ళకి కూడా కోపం తెప్పించే పని అయితే చేసింది అనమాట. సో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇంతే ఉంటుందా అనేసి అందరికీ అనిపించింది. సో నీ పని ఏదో నువ్వు చేసుకొని ఉంటే బాగుండేది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ నీ మీద కోపం తెప్పడానికి, నీ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేసుకోవడానికి నువ్వే చేతులారా చేసుకున్నావు అనమాట. నిజంగా నాకు ఇదైతే నచ్చలేదు గాయస్. అసలు నిజంగా రమ్య ఎలిమినేట్ అవ్వడం నాకైతే నిజంగా హ్యాపీగా ఉంది. నేను మార్నింగ్ ఒక వీడియో చేశాక కూడా దానికైతే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అనమాట. చాలా కూడా ఇంతమంది తను ఎలిమినేట్ కావాలని వెయిట్ చేస్తున్నారా అనేసి అయితే నాకు అనిపించింది. సో నువ్వు ఎందుకు ఆల్రెడీ నీ ఒక నెగిటివిటీ వచ్చేసింది, ఇంకా నీ నెగిటివిటీని ఇంకా బజార్ పాలన చేసుకున్నట్టయితే అనిపించింది అనమాట. సో ఇది నువ్వు కొంచెం చూసుకొని మంచిగా ఆడుంటే ఓకే, నా గురించి ఇలా వచ్చింది, నేను ఇలా కాకపోయినా కూడా మంచిగా నేను ఆడాలి అనేది నువ్వు చేయాలే కానీ నీ నెగిటివిటీని అయితే నువ్వే చేతులారా స్ప్రెడ్ చేసుకొని నీ గేమ్ అంతా నువ్వే పాడు చేసుకున్నావు అనమాట. సో ఇలాగా ఇంకొకళ్ళు కూడా సేమ్ ఇలాంటి రీజన్స్ తోనే ఒకళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి, నెక్స్ట్ వాళ్ళని కూడా తొందరగా పంపించేస్తారు. టాప్ 5 దాకా ఇంకెక్కువ రోజులు కూడా ఉంచారనమాట. సో వాళ్ళు ఎవరో మీకు అర్థమైతే వాళ్ళని కామెంట్ చేయండి అనమాట, వాళ్ళ పేరు కూడా. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పారు కదా. సో రమ్య అయితే ఇవాళ ఎలిమినేట్ అవ్వబోతుంది. సో వచ్చిన వాళ్ళలో నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ లైన్ గా సేవ్ అయిపోతారు. లాస్ట్ కి సంజన అండ్ ఈ రమ్య అయితే మిగులుతారనమాట. సో ఎవరి మీద అయితే వర్షం పడుతుందో వాళ్ళైతే సేవ్ అయిపోతారు అనేసి చెప్పగానే సో ఇక మిగిలిన వాళ్ళ మీద పడదు కాబట్టి సో రమ్య అయితే ఎవిక్ట్ అయిపోతుంది. జస్ట్ 1 వీకే ఉందనమాట. అండ్ తను ఇలా రావడం వల్ల తన ఫిట్నెస్, తన మేకప్ అని ఇంకా చాలా ట్రోలింగ్కి గురైంది అనమాట. సో సైలెంట్గా ఉండి ఇంట్లోనే ఉన్నా బాగుండేది, ఇలా వచ్చేసి ఇంకా బజార్ పాలన అయిందైతే అని అయితే నా ఫీలింగ్ అనమాట. అది కొంచెం చూసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇక నెక్స్ట్ నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి ఫుల్ ఎగ్జైటింగ్ ఉందన్నమాట. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఎలిమినేట్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఉన్న వాళ్ళని అయితే నామినేట్ చేసే ప్రక్రియ అయితే జరగబోతుంది అనమాట. ఇందులో ఏముంది, అన్ని సీజన్స్లో కొన్ని సీజన్స్లో అయ్యాయి, ఈ సీజన్లోనే మన వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా అని మీరు అనుకోవచ్చు. సో అలా ఏంటంటే ఇదంతా డిఫరెంట్ అనమాట. సో వాళ్ళైతే 2 వీక్స్ ఉండబోతున్నారు అక్కడే. సో వాళ్ళు చేసిన మిస్టేక్ని కవర్ చేసుకోవడానికి సో శ్రీజ అయితే రీఎంట్రీ కావాలనేది చాలా మంది కోరుకున్నారు. అండ్ అది అన్ఫైర్ అనేసి వాళ్ళకు కూడా తెలిసింది. సో ఇది ఏదన్నా కొంచెం తేడాగా ఉంది, సో దీన్నే కలిపేద్దాం అన్నట్టు శ్రీజతో పాటు అందరినీ తీసుకొచ్చారనమాట. సో ఇక మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళని నామినేట్ చేస్తారు. వాళ్ళు ఎలాంటి పాయింట్స్ మాట్లాడతారు, వాళ్ళతోనే ఆడిన వాళ్ళు ఏం పాయింట్స్ తీస్తారు. ఇక ఇందులో ఏంటంటే ఇక తీసిన పాయింట్స్ వస్తాయి అని అయితే నా ఫీలింగ్ అనమాట. కానీ ఈ వీక్ అయితే రచ్చ ఉండబోతుంది అని అయితే నాకైతే గట్టి ఫీలింగ్ అనమాట. సో ఇక మీరేమనుకుంటున్నారు గైస్? ఈ రమ్య ఎలిమినేట్ కావడం మీకు హ్యాపీ అనిపించిందో లేదో కామెంట్ చేయండి. తను రమ్య కరెక్ట్ గా ఎలిమినేట్ అయింది, తను ఎలిమినేట్ కావడమే మంచిది అనేసి మీలో ఎంతమంది అనుకుంటున్నారు? మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోస్ లో కలుస్తాం. బాయ్.